నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ సానుభూతిని తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని దేశం కోసం దేశ భద్రత కోసం ప్రాణాలని కూడా ఆ ఏరియాలో ఏదో ఒక దీని మీద వెళ్ళినప్పుడు పర్యటన కోసం వెళ్ళినప్పుడు ఉగ్రవాదులు ఎంత దుశ్చర్య పాల్పడడం చాలా దురదృష్టకరం. అలాంటి వాళ్ళని ఎక్కడున్నా మట్టు కనిపించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం సత్వరమే తీసుకోవాలని కోరుకుంటూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి స్కాములు కూటమి ప్రభుత్వం చేయడం, దానికి ప్రధానమైనటువంటి లిక్కర్ మాఫియాపై ఒక ఆర్గనైజ్డ్గా రియల్ ఆర్గనైజర్ ఎవరంటే చంద్రబాబు ఒక ఆర్గనైజ్డ్గా ఆరితేరినటువంటి వ్యక్తి స్కాములను మాత్రం ఎలాగా స్కీముల కింద బయటికి చెప్పినట్టు చెప్పి స్కాముల రూపంలో ఎలా స్కామ్ చేయాలో చాలా దిట్ట చంద్రబాబు అని చెప్పాలి. లిక్కర్ మాఫియా విచ్చలవిడిగా జరుగుతూ అమాయక ప్రజల తాలూకా ప్రాణాలను కూడా హరించే రీతిలో ఇక్కడ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం ప్రజల ముందు చెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంది. పుచ్చకాయల దొంగ ఎవరా అంటే భుజాలు తడుముకున్నాడట ఎవరో ఒక వ్యక్తి. లిక్కర్ మాఫియా జరిగిందంటే తన మాఫియాని గతంలో 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి మాఫియా కానీ ఈ 2024 తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లిక్కర్ విధానంపై కూటమి చేస్తున్నటువంటి అవినీతి రాష్ట్ర ఖజానాన్ని మొత్తం అంతా కూడా కొల్లగొట్టి తెలుగుదేశం వాళ్ళ చేతుల్లో పెట్టినటువంటి పరిస్థితిని కానీ ఒకసారి మనం గమనించుకోవాలని మాత్రం తెలియజేస్తున్నాను. దొంగతనానికి వెళ్ళినాడు పక్కింట్లో దొంగతనం చేసి బయటకు వచ్చి దొంగ 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 అన్నాడంట. ఆ రీతిగా ఉందన్నమాట. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో నడిపిస్తున్నటువంటి ఏవైతే మద్యం షాపులు ఉన్నాయో మద్యం షాపులన్నీ కూడా పారదర్శకంగా అవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా పారదర్శకంగా ఆ రోజు కొనుగోలు కానీ అమ్మకాలు కానీ పారదర్శకంగా షాపులు రన్ చేస్తే ప్రభుత్వ దుకాణాలన్నీ బ్రాంచ్ షాపులన్నీ కూడా అవి క్లోజ్ చేసి ప్రైవేట్ వ్యక్తులు కాదు కూటమి తాలూకా మాఫియా వ్యక్తులు కాదు తెలుగుదేశంలో బాగా మెక్కినటువంటి గతంలో అనుభవం ఉన్నటువంటి ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కూటమి నాయకుల చేతిలోకి మద్యం దుకాణాలన్నీ పెట్టడం, ప్రభుత్వ దుకాణాలన్నీ కూడా మూసివేయడం ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా చేసినటువంటి పరిస్థితి మనం ఒకసారి లెక్కేసుకోవాలి. ప్రైవేట్ వాళ్ళకి ఎలా కట్టబెట్టాలని చెప్పి టెండర్లు పిలిచిన విధానంలో కూడా విఆర్ఓ ద్వారా సర్టిఫికెట్స్ ఇవ్వనివ్వకపోవడం, షాపులకి ఎక్కడైతే షాపులు ఏమైనా పెట్టాలనుకుంటే షాపులకి ఎక్కడ రానివ్వకపోవడం, తెలుగుదేశం కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ కూటమి నాయకుల చేతుల్లోనే ఆ షాపుల్లోనే ఈ షాపులు పెట్టే కార్యక్రమం చేయడం, పోలీసుల చేత మళ్ళీ ఎక్కువగా అమ్ముతున్నారనో లేకపోతే లిక్కరు దాని మీద ఉన్నటువంటి స్టిక్కరు మార్పించేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రైవేట్ వ్యక్తులకి కానీ ఏను దుకాణాలు వస్తే వాళ్ళ భయభ్రాంతులు గురి చేసి దుకాణాలన్నీ మళ్ళీ టీడీపీ వాళ్ళ చేతిలో పెట్టడం, ఇంత దారుణమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు చేస్తున్నాడు. లిక్కర్ విషయంలో అయితే మాత్రం రియల్ గజ దొంగ అనాలి, రియల్ ఆర్గనైజ్డ్ బెకోట్ అనాలి. 100% చంద్రబాబు అనేది మాత్రం చెప్పక తప్పదు ఇక్కడ. ఎందుకంటే ఆయన అన్నీ కూడా ఎప్పుడు కూడా అలాగే అంతకుముందు కూడా పెద్ద స్కీముల పేర్లు బాగా పెట్టి స్కీములన్నీ కూడా స్కాముల కింద మార్చినటువంటి దూపం అన్నాడు, ఆ దీపం అన్నది దూపం అయిపోయింది. అలా రకరకాలవన్నీ కార్యక్రమాలను కూడా గతంలో కూడా చేశాడు. ఇప్పుడు అమ్మకు వందనం అన్నాడు,
అమ్మకు వందనం దేవుడు ఎరుగని తండ్రికి ఇంధనం మాత్రం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు ఏంటంటే ఎక్కువ మందు అమ్మాలి, ఎక్కువ మందు తాగాలి. చూడండి, ఎక్కువ మందు అమ్మాలి, ఎక్కువ మంది తాగాలి. అదే టీడీపీ తాలూకు విధానం. అందుకనే చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న బలంగా అత్యంత పారదర్శకంగా నడిపించినటువంటి మొత్తం షాపులన్నీ కూడా ప్రభుత్వ షాపులన్నీ పక్కన పెట్టడంతో పాటు ఈ దుకాణాలన్నీ కూడా ప్రైవేట్ చేతిలోకి వెళ్ళిపోయినటువంటి కార్యక్రమాలు చేశారు. దయచేసి ప్రజలు కూడా గమనించాలి, గతంలో ఎన్ని షాపులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని షాపులు ఉన్నాయి. గతంలో ఎన్ని బెల్ట్ షాపులు నడిపించేవారు. ఎప్పుడైనా కనీసం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఒకటైనా ఎక్కడైనా రన్ అయ్యాయా అని అంటే ఒకసారి చూడమన్నా. అదే 2014 నుంచి 2019 వరకు ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపుల వల్ల ఎన్ని జీవితాలు ఏ విధంగా కాలగర్భంలో కలిసిపోయాయి, ఎంతమంది తాగుడుకు లోనయ్యారనేది ఒకసారి కూడా ప్రజలు కూడా గమనించాల. ఈరోజు మొత్తం టీడీపీ నాయకుల ఆధీనంలో దుకాణాలన్నీ కూడా మాఫియా చేతిలోకి వెళ్ళిపోయాయి. ఆ మాఫియా ఎవరు? కూటమి నాయకులు. అంతేకాదు, ప్రతి క్వార్టర్ బాటిల్ ఉంటుంది, క్వార్టర్లో ఆ బాటిల్ సుమారు 20 రూపాయలకి అక్కడ ఉన్నటువంటి బాటిల్ పైన ఉన్నటువంటి ధర కన్నా సుమారు 20 రూపాయలు పైన 20 రూపాయలకి అమ్ముతున్నారు ఒక్కొక్క స్టిక్కర్ పీకిసి అదనంగా క్వార్టర్కి. అంటే 4 క్వార్టర్లకి 80 రూపాయలు అదనంగా చీప్ దీని మీద అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. ముందస్తు వ్యూహంతో తనకు నచ్చిన ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక సర్వే చేయించి ఆ సర్వే చేయించినటువంటి ఆ సర్వేకి ఆధారంగా వాళ్ళకి కావలసిన బ్రాండ్లు ఏ అవసరం ఉన్నాయో అవి మాత్రమే అమ్మేటట్టు కూటమి నాయకులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ ఆ బ్రాండ్లు తనకు నచ్చిన డిస్టరీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఎంత క్వాలిటీని కంప్లీట్గా ధర తగ్గించేసి అదేమో 99 రూపాయలకి అమ్ముతున్నట్టు పెద్ద ఆర్భాటాలు చేస్తున్నటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే లెక్కలు తగ్గించేశారో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఈరోజు మనం బాగా మద్యం చాలా తక్కువకు అమ్ముతున్నాం అని బయటికి ప్రచారం చేసుకుంటూ లెక్కల్ని అమ్మకాలు పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు గమనించాలని, ఈ అమ్మకాలు చేస్తున్నప్పుడు వెనకాతల పర్మిట్ రూమ్స్ ఉంటుంటాయి తాగడానికి. పర్మిట్ రూమ్స్ ఎక్కడా లేవు, గతంలో ఎక్కడ పర్మిట్ రూమ్స్ ఇవ్వలేదు. పర్మిట్ రూమ్స్ ఇచ్చినందుకు కూడా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం కూటమి నాయకులు చేస్తున్నారు. ఇది నిజమా కాదా? దయచేసి ఇది ప్రజలందరూ గమనించాలా. అంటే ఇప్పుడు ఏదో రకంగా తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బనాయించకపోతే మళ్ళీ మేము మా హయాంలో జరిగినటువంటి లిక్కర్ మాఫియా కానీ, ఆ రోజు చంద్రబాబు నాయుడుపై కానీ, ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రవీంద్రబాబుపై పెట్టినటువంటి కేసులు కానీ, ఆ ఎఫ్ఐఆర్లు కానీ, ఎఫ్ఐఆర్ నెంబరు క్లియర్గా ఎఫ్ఐఆర్ నెంబర్ అయితే 18/2023 ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి క్లియర్గా ఉంది. ఆ ఎఫ్ఐఆర్ నెంబర్లన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీపై ఉన్నటువంటి వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అవి రాకుండా అవి తొక్కుపెట్టే కార్యక్రమం కూటమి నాయకులు చంద్రబాబు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే ఈ దఫలోనే కాదు, చంద్రబాబు గతంలో కూడా విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు లిక్కర్ విషయంలో. 2014, 2019లో చంద్రబాబు అయితే A3గా ఉన్నాడు అప్పుడున్నటువంటి కేసులో, రవీంద్రబాబు అయితే A2గా ఉన్నాడు, అప్పుడున్నటువంటి ఎక్సైజ్ కమిషనరు A1గా ఉన్నాడు. అదొక ఆ కేసులన్నీ అలా ఉంటుండగా అది ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసి కూడా ఉంది. ఇప్పుడు ఇక కాకుండా ఎఫ్ఐఆర్ నమోదైంది మాత్రం ఆ కేసు మాత్రం బయట తీరు. వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ఆర్సీపీ ఏదైనా ఒక యాలిగేషన్ పెట్టించి, యాలిగేషనే కాదు వైఎస్ఆర్సీపీ హయాంలో నమోదైనటువంటి ఆ దృష్టికి వచ్చినటువంటి కేసుని అప్పుడున్నటువంటి నాయకుల మీద పెట్టినట్టు పెట్టి అదేది వీళ్ళే కేసు బయటికి ఇరికించినట్టు చెప్పి ఇప్పుడు ఏంటంటే ఆయా నాయకత్వం మీద
ఆ నాయకత్వాన్ని వీక్ చేసే కార్యక్రమం చేస్తూ ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది జగన్మోహన్ రెడ్డి గారి పేరు జోడించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నాయి. ఎంక్వైరీలో అన్నీ తీయాలా. ఆ రోజు చంద్రబాబు నాయుడు పై నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నా అవి కూడా బయటకు తీయాలి. ఇప్పుడు ఇందులో ఎక్కడైనా సరే గతంలో మా హయాంలో జరిగినటువంటి ఏమనుంటే అవి వెలికి తీసి రెండే ఎంక్వైరీ చేయండి, తెలుస్తుంది. అంతేగాని ఏదో మీరేదో పతివ్రతలు వీళ్ళేమో పతితులు అనే రీతిలో ఇలా చేయడం అనేది మాత్రం చాలా సహించలేనిది. అంతేకాకుండా ఈరోజు మద్యం విషయంలో నిజంగా మద్యం ఏర్లై పారుతున్నటువంటి పరిస్థితి గ్రామాలకు కనిపిస్తుంది. విపరీతమైన బెల్ట్ షాపులు కూడా అక్కడ గ్రామాల్లో ఆక్షలు వేయడం, ఆక్షలు వేసి అక్కడ వేలం పాటలు పాడడం. ఆ వేలం పాటల్లో వచ్చినటువంటి అంటే రాష్ట్ర ఖజానాని ఎంత కొల్లగొడుతున్నారంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి సొమ్ము సుమారు 5,000 నుంచి 6,000 కోట్లు రావాల్సిన సొమ్ముని అంతటిని కూడా ఏంటంటే తెలుగుదేశం నాయకులు బడాబాబులకి అప్పుడున్నటువంటి చంద్రబాబు పెంచి పోషించినటువంటి లిక్కర్ మాఫియా నాయకులకు వెళ్ళడం, మళ్ళీ అది తిరిగేమో క్విట్ ప్రో కింద మళ్ళీ అవన్నీ కూడా చంద్రబాబు జేబులోకి రావడం జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను. నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీకి మన ఈరోజు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రికి చెందినటువంటి విశాఖ డిస్టిలరీకి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడో బామ్మర్ది అనుకుంటా, వియ్యంకుడు అనుకుంటాను, పుట్ట సుధాకర్ కంపెనీ పిఎంకే డిస్టిలరీ అని అప్పట్లో అడ్డగోలుగా మేలు చేకూర్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు పూర్తిగా అడ్డదారులు తొక్కారు. ఇది వాస్తవం. ఇందుకోసం ఏకంగా 2012లో మొత్తం మద్యం పాలసీనే మొత్తం మార్చేశారు. 2012లో మద్యం పాలసీని మాత్రమే కాదు, క్యాబినెట్లో 2,984 కోట్లు పన్నులు 2012 నుంచి 2015 వరకు 2,984 కోట్లు రాగా 2015లో కొత్త పాలసీని తీసుకొచ్చి ఏం చేశారంటే పన్నులు రాకుండా చేసి ఆ డబ్బుని అంతటినీ కూడా వెనక నుంచి తెలుగుదేశం నాయకుల చేతిలో వెళ్ళేటట్టు ఇదే అయ్యన్ పాత్రుడికి, ఇదే యనమల రామకృష్ణుడు, వియ్యంకుడు సుధాకర్కి వీళ్ళందరికీ చెందేటట్టు ఈ కార్యక్రమాలు చేశారు. అంతేకాదు, ఇదొకటే కాదు, 2 బేవరేజీలు 3 డిస్టిలరీకి లబ్ధి చేకూర్చడం కోసం చంద్రబాబు నానా క్విట్ ప్రో కింద మొత్తం 1,300 కోట్లు నష్టం రాష్ట్రానికి ప్రభుత్వానికి రావాల్సిన వాటానే రాకుండా చేసినటువంటి కార్యక్రమాలు చేశారు. అంతెందుకు 2019 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు కూడా ఇక్కడ ఉన్నట్టు కొన్ని కంపెనీలకి ప్రయారిటీ ఇచ్చి కొన్ని కంపెనీలకి లబ్ధి చేకూర్చడం కోసం మార్కెట్ వాటాకు అనుకూలంగా అడావడిగా ఆర్డర్లు కూడా జారీ చేశాడు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అవసరానికి మించి లెక్కల కంపెనీలకి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చి మొత్తం పర్మిషన్స్ అన్నీ ఇచ్చి కూడా 70% బ్రాండ్లు కొనుగోలు చేశారనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ తెలుగుదేశం నాయకులకి, కూటమి నాయకులకి చెందడం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ. ఇది ఆ రోజు కూటమి లేకపోవచ్చు, ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకి వచ్చినటువంటి కార్యక్రమం చేశారు. అందుకని ఈరోజు స్పష్టంగా ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయి, ఇవన్నీ ఎక్కడ బయటకు అవుతారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మన బ్రాండ్లు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ 2015లో ఏం చేశారు, క్యాబినెట్ అప్రూవల్ ఈ బార్ షాప్లో ఇవన్నీ కూడా ఏమిటి మాకు పన్నులు తగ్గించండి అని వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు అసలు క్యాబినెట్ మీటింగ్లో ఆ రిప్రజెంటేషను ముందుగా ఇవ్వకపోయినా ఇచ్చినట్టు క్రియేట్ చేశారు. తర్వాత ఇచ్చి ఏం చేశారంటే వాళ్ళు తగ్గించమన్నారు కాబట్టి తగ్గించమన్నారు. కానీ అవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి అయ్యాలని, అంటే లెక్కర్ స్కామ్ ఎంత స్కామ్ జరిగిందంటే కోట్లాది రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని కొల్లగొట్టి ఈరోజు చంద్రబాబు చేసినటువంటి ప్రక్రియ ఆ రోజు చేస్తే మళ్ళీ అదే వరవడి, అదే అడుగులు వేస్తూ ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం మాఫియా కూటమికి కానీ పూర్తిగా లబ్ధి చేకూర్చే విధంగా చేయడం ఎంత ఘోరమో ఒకసారి ప్రజలు కూడా గమనించాలి. ఈ సందర్భంలో ఒకటే మాట చెప్తున్నాను, ప్రభుత్వ దుకాణాలు ఉంటే లంచాలు వస్తాయా? ప్రైవేట్ దుకాణాలు ఉంటే లంచాలు వస్తాయా? లేదు, పర్మిషన్ లేకపోతే లంచాలు వస్తాయా? పర్మిషన్
అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చి పర్మిట్ రూములు పెట్టుకోండి అని అంటే లంచాలు వస్తాయా? ఈరోజు పర్మిట్ రూములకి అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చేసి పర్మిట్ రూములు ఉన్నాయని చెప్పేసి అక్కడ బ్లాక్ మార్కెట్లో మద్యం అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. పర్మిట్ రూములే కాదు, క్వాలిటీ మందు తేకుండా స్టిక్కర్లు మార్చేసి లిక్కర్ స్కామ్లు చేయడంలో కానీ, లేదు ప్రభుత్వ దుకాణాలు తీసి ప్రైవేట్ దుకాణాలు వాళ్ళకే ఈ దుకాణాలు అంటిపెట్టే కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం తెలుసుకోవాలని, దీనిలో ఇక్కడ అవన్నీ ఎక్కడ ఇలా బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మొత్తం షాపులు బెల్ట్ షాపులు కానీ అయితే టోటల్గా కానీ మనం చూసుకోగలిగితే మొత్తం అప్పటికిప్పుడు ఉన్నటువంటి తేడా అయితే ఒక మాట చెప్పగలను. 33% మద్యం దుకాణాలను మా హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 33% మద్యం దుకాణాలు తీశారు. తీయడమే కాదు, 4380 నుంచి 2934 షాపులు మాత్రమే రాష్ట్రంలో అవకాశం కల్పించారు. మద్యం దుకాణాలకు అనుబంధంగా 43,000 బెల్ట్ షాపులు ఉండి బెల్ట్ షాపులు తీశారు ఇప్పుడు మా హయాంలో. కానీ ఇప్పుడు 43,000 బెల్ట్ షాపులు ఇష్టారాజ్యంగా ఈరోజు 45,000 బెల్ట్ షాపులు మళ్ళీ పెరిగాయి. ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నా. మద్యందారులు అప్పుడు ఉన్నటువంటి మందు ఏదైతే ఉందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో షాప్ కొట్టేది కాబట్టి తాగే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడేవారు. ఈరోజు ఏం చేశారంటే కొన్ని బ్రాండెడ్ ఏమున్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడుకొని అప్పుడు ఎంతైతే మీరు ఇక్కడ ఉన్నటువంటి బ్రాండ్స్ అమ్ముతున్నటువంటిది అంతకన్నా ఎంతైతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో రిలీజ్ చేసేది అంతకన్నా మేము 20% ఇంక ఎక్కువ తీసుకుంటామని చెప్పి అవే బ్రాండ్లు కూడా అమ్మే కార్యక్రమం చేస్తూ అదనంగా కొత్త బ్రాండ్లు కూడా అప్పుడు ఎంత రిలీజ్ అయ్యేది కాకుండా కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి మద్యాన్ని విచ్చలవిడిగా రాష్ట్రం అంతా కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే లంచాలే పరమావధిగా కూటమి నాయకత్వం ఎక్కువ డబ్బు బొక్కడం, మెక్కడం, దొంగచాట్లు నొక్కడం ఈ కార్యక్రమం చేయడంగా అది ప్రధానమైన ఎజెండా కింద చంద్రబాబు హయాంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని మనం ఒకసారి ప్రజలందరూ గమనించాలని మనం చేసుకుంటూ, ఇక నెలకి 50 కోట్ల నుంచి 60 కోట్ల చొప్పున రాజు కేసిరెడ్డి వసూలు చేశాడని వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకులకు ఇచ్చారని కేసు పెట్టారు. మేమేమి ఆ కేసులు మాఫీ చేయమని అన్నాం. రాజు కేసిరెడ్డి ఆ నిధులు దేశంలో వివిధ చోట్ల కూడా బాగా పెట్టుబడి పెట్టారని అంటున్నారు. తీయండి, వెలికి తీయండి, దొంగలైతే పట్టుకోండి, లోపల వేయండి. కానీ లేనిది దాన్ని అందులో అవకాశం రాకుండా అందులో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏదో రకంగా వంకతో ఆ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును కూడా నివేదికలో ఆయన ప్రస్తావించకపోయినా ప్రస్తావించినట్టు మీరు ఇరికించే కార్యక్రమం చేయడం అనేది మాత్రం చాలా నేరం. మీరు ఎన్నో ఉన్నాయి, మీ మీద ఎఫ్ఐఆర్ కాపీలు కూడా క్లియర్గా ఉన్నాయి. మరి ఎంక్వైరీ చేసేటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో ఆ రోజు ఏసీబీ పెట్టినటువంటి కేసు కూడా ఈ కేసుల్లో ఉన్నటువంటి A3గా ఉన్నటువంటి చంద్రబాబు, A2గా ఉన్నటువంటి రవీంద్ర, అలాగే కొల్లి రవీంద్ర, A1గా ఉన్నటువంటి అప్పుడు కమిషనరు, ఆ కేసు కూడా వెలికి తెద్దాం, ఆ కేసులు తీయండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీరు ఎన్నైతే లిక్కర్ స్కామ్లు గతంలో చేశారో ఇప్పుడు నేను చెప్పినటువంటి స్కామ్లు కూటమి నాయకులకి ఏ విధంగా బడాబాబులకి మీరు ఇప్పుడున్నటువంటి బ్రాండ్లు అడ్డుగోలుగా పర్మిషన్లు ఇచ్చి అడ్డుగోలుగా లంచాలు తీసుకున్నటువంటి కార్యక్రమాలు కూడా వెలికి తీసి వాటి మీద ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి ఎవరో దోషులు ఎవరు నిర్దోషులు తేల్చారు తప్ప కక్ష సాధింపు చర్యగా రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇది ఏంటంటే ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభాస్పాలు చేద్దాం అనుకుంటే మీరే నవ్వులు పాలిపోయే పరిస్థితి ఉంటుందని చంద్రబాబుకి, కూటమిలో ఉన్నటువంటి ఈ లిక్కర్ మాఫియా నాయకులకి, అలాగే లోకేష్కి మీరు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని కళ్ళు మూసుకొని దయచేసి ప్రవర్తించొద్దు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకొని అప్పుడున్నటువంటి కూడా మీ నిజాయితీ నిరూపించాలన్నా మీ పారదర్శకత బయటపడాలనుకున్నా మీరు దయచేసి మీ మీద ఉన్నటువంటి కేసుల మీద కూడా ఎంక్వైరీ అవన్నీ తిరిగి ఓపెన్ చేయండి. అప్పుడు ఎవరి దోషులు ఎవరి నిర్దోషులో తెలుస్తుందని తెలియజేసుకుంటూ ప్రజలు ఈ విషయంలో కూడా ప్రజలందరూ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇది పూర్తిగా
ఇది వైఎస్ఆర్సీపీపై ప్రజల కార్యక్రమానికి ప్రధాన ఎజెండా కింద కూటమి నాయకత్వం చేపట్టిందని మాత్రం తెలియజేసుకుంటూ ఎన్నో స్కాములు ఉన్నాయి. అవి స్కీములుగా మరిచే ఆర్గనైజరు చంద్రబాబు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది గమనించుకోవాలని తెలుసుకోవాలని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం. ఎఫ్ఐఆర్ క్యాప్ ఇవ్వాలా?